సార్ చప్పట్లో చప్పట్లు కొట్టడం. తొందరగా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి అందరికీ ఆదర్శం నిలబడండి. మీకేమనిపించింది అసలు ప్రోడక్ట్ చూసినా ఎందుకు చేసినా అసలే పైసలు ఏమన్నావా ఏమన్నావు చెప్పు. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మా మేడం చదువుకొని మరమ్మ గారు మంట పుట్టిస్తూ ధైర్యం వచ్చింది. ఈసారి నెక్స్ట్ ఈ ఫీలింగ్ ఉంది. రెండు మాటలు నేను ఫస్ట్ నమ్మలేదండి దీని గురించి. ఆయన వెళ్తుంటే నేను ఎందుకు నీకు అన్ని పని పనులను పెట్టుకుంటాను అని నేను అన్నాను. తర్వాత కన్విన్స్ చేసి దాని గురించి చెప్పి చెప్పారు. మీరు కూడా కన్విన్స్ అయ్యి ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను. ఇప్పుడు మొత్తం మేము వాడుతున్నాము. మాకు నచ్చాయి. పిల్లలకు కూడా మేము నేనే చెప్తున్నా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆఫ్టర్నూన్ పూట గుడ్ మార్నింగ్ చెప్పడం ఏందో అనుకోవచ్చు. ఎందుకంటే మనది వెస్టేజ్ కంపెనీ ఎప్పుడు కూడా ఉదయించే సూర్యుడు పొద్దున్నే అన్ని పవర్ఫుల్ విటమిన్స్తో వస్తాడు. మన కంపెనీ కూడా ఎప్పుడు ఉదయిస్తాను ఉంటుంది. దానికి అస్తమయం అనేది లేదు. కనుక కంపెనీ స్లోగన్ ఏంటంటే గుడ్ మార్నింగే. సో అర్ధరాత్రి ఫోన్ చేసిన గుడ్ మార్నింగే, మార్నింగ్ ఫోన్ చేసిన గుడ్ మార్నింగే, ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్. అది దీనికి మెయిన్ రీజన్. అయితే నేను ఈ కంపెనీలో ఎందుకు వచ్చానంటే ఇంతకుముందు చాలా వాటిలో చేశాను. మోడీ కేర్ అని, షేప్ షాప్ అని, తర్వాత గాల్వే అని, ఇట్లా రకరకాల కంపెనీలు చేసి చాలా నష్టపోయాను. ముంబై, నాగ్పూర్, పూణే ఆ ప్రాంతాల్లో కూడా నేను ఈ కంపెనీ ఇట్లా డైరెక్ట్ దాంట్లో చేసి నష్టపోయా. తర్వాత చాలా జాబ్స్ చేశాను. శ్రీ చైతన్య కాలేజీలో పార్ట్ టైం జాబ్ తీసుకున్నా, ఆరోగ్యంగా వర్క్ చేశా. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేశా. తర్వాత కిరాణా షాప్ వర్క్ చేసి పనిచేశాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫర్టిలైజర్ కంపెనీలో ప్రస్తుతానికి వర్క్ చేసుకుంటూ నెలకి 20,000 జీతం వస్తుంది. వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అయితే ఈ బిజినెస్ ఏంటా అనేసి ఆలోచన చేస్తే ఒకరోజు సారు మన గ్రేట్ అప్లైన్ పురుషోత్తం సార్, అలాగే యూసిడి యూనివర్సల్ ఫౌండ్ డైరెక్టర్ శ్రీనివాసరాచార్య గారు గ్రంథసీర్ నుంచి వస్తూ మాకు కిరాణా కొట్టు పరిచయం. అప్పుడు ఇద్దరం పురుషోత్తం సార్ నేను ఇద్దరు కిరాణా షాప్ నడుపుతున్నాం. సార్ ఇప్పుడు కూడా ఉన్నారు, నాది కూడా ఉంది. సార్ అన్నారు, ఎట్లా నేను ఒక కంపెనీలో చేస్తున్నాను, సార్ వస్తున్నాడు, మేము మీట్ అవుతాడంటే ఉన్నాను సార్ రండి అని చెప్తే సార్ వచ్చాడు. జస్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాము. ఆ రోజు మరుసటి రోజు ఇట్లాగే సిఇఓ మీటింగ్కి సత్తనపల్లి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. అక్కడ దీని గురించి విన్నా. నేను ఇంతవరకు చేసిన కంపెనీలో డిఫరెంటు, వెస్టేజీ డిఫరెంటు. అంటే ఒక 2 నెలల్లోనే దీని గురించి మనం పూర్తిగా నేను యూట్యూబ్లో సెర్చ్ చేశా. ఈ యూట్యూబ్లో ఫీడ్బ్యాక్ పెడతా ఉంటారు కంపెనీ గురించి. వాళ్ళు చెప్పేటువంటి టెస్టిమోనియల్స్ విన్నాను. కంపెనీ జెన్యూన్గా నడుస్తుందని చెప్పేసి నాకు అనిపించిన తర్వాతే నేను దీంట్లో జాయిన్ అయినా. వెంటనే ఆధార్ కార్డు ద్వారా నెంబర్ తీసుకున్నాను, ఐడి నెంబరు, కంపెనీలో జాయిన్ అయినా. వర్క్ చేసుకుంటా ఉంటే ఏంటంటే మనం ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని పెట్టుబడి పెట్టమని చెప్పట్లేదు. మనం చేసే పని చేసుకుంటానే. జస్ట్ ఇందాక సార్ అన్నారు, సబ్బు పేస్టులు అమ్ముకునేవాడు వస్తున్నారా అని చెప్పేసి ఎగతాలుగా మాట్లాడినా లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు ఈ సబ్బు పేస్టుల నుంచి. ఎలా తీసుకుంటున్నాడు అని అంటే షాప్ చేంజ్ చేసుకున్నాడు. ఈ 60% ఏదైతే ఉందో బయటికి వెళ్ళిపోతుందో అది మనం కష్టపడి సంపాదించుకునే డబ్బులు డైరెక్ట్గా చేతులు మార్చుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ ఆపర్చునిటీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? మన పిల్లలు కష్టపడి మనం పని చేసుకొని మన పిల్లలు మన భార్య పిల్లలు తినాల్సినటువంటి ఆ డబ్బుల్ని మనం ఎందుకు పక్కకి ఎందుకు ఇచ్చుకోవాలి? వాళ్ళు ఏమైనా మంచి ప్రోడక్ట్లు ఇస్తున్నారా? కెమికల్ ప్రోడక్ట్లు, అన్ని కల్తీ ప్రోడక్ట్లు ఇస్తున్నారు. గ్యారంటీ ఉందా? హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ మనకి వెస్టేజ్ అన్ని రకాలుగా
బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తుంది, ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే ఏం కావాలా, మనకి జరిగిన మంచిని 10 మందికి చెప్పి 10 మందిని లీడర్స్గా తయారు చేస్తే ఈరోజు మనకి ఒక కారే వచ్చింది. రానున్న 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క కారు తెస్తాడు. దీంట్లో కన్సిస్టెన్సీగా, నమ్మకంగా, విశ్వాసంతో బలంగా పనిచేస్తే మనం ఇదివరకు ఎప్పుడూ లేనటువంటి అవకాశాలని కంపెనీ మనకు అందిస్తుంది. కాబట్టి మీరు కూడా మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతి నెల దీంట్లో పర్చేజ్ చేసుకుంటూ మనకొచ్చే బెనిఫిట్ని పక్కన వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం. ఇది ఇంకోటి ఏం లేదు. దీంట్లో మనం ఎవరిని డబ్బులు కట్టమని అడగట్లేదు, మోసం చేయట్లేదు. కొంతమంది ఐడీలు వేస్తాం, డబ్బులు ఇవ్వడం అంటారు. మన ఐడికి కూడా మనకు కంపెనీ ఫ్రీగా ఇచ్చింది, ఎటువంటి మోసం లేదు. కనుక జెన్యున్గా ఆలోచించి మన పని మనం చేసుకుంటానే. ఇప్పుడు నెలకి 20,000 వస్తున్నాయి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోవట్లేదు. నాకు చాలా చాలా ఉద్యోగాలు చేశాను నేను, ఎక్కడ నాకు తృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. పిల్లలకి ఏదైనా కావాలంటే దాన్ని ధన్మాన్ని తీసుకొచ్చి ఇచ్చుకోలేని పరిస్థితి, 10 సార్లు వెనక్కి చూసుకోవాలా డబ్బులు లేక. అదే మనకి వెస్టేజ్ ఇస్తానంటుంది. నమ్మకంతో మనం ముందుకు పని చేసుకుంటే చాలు. మనం ఏమి కోట్లు లక్షలు పెట్టుబడి పెట్టమట్లా, మనం ఇంట్లో వాడుకునే వస్తువుల ద్వారానే మనం లక్షాధికారం చేస్తానంటుంది. ఆ చిన్న ఐడియాని, ఆ చిన్న లాజిక్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే మన ఫ్యామిలీస్ బాగుంటే 10 మందికి కూడా మనం మార్గం చూపించిన వాళ్ళు అవుతాము. ఈ రీసెంట్గానే వచ్చారు జయరాజ్ గారు, మరియమ్మ గారు. వాళ్ళు తొందరగా అర్థం చేసుకున్నారు, బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు కంపెనీలో ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ వాళ్ళ కింద 10 మంది టీంని తయారు చేసుకున్నారు, వాళ్ళ కింద వర్క్ చేస్తున్నాం. రోజుకి 2 గంటలు మేము కష్టపడుతున్నాం, మా పని మనం చేసుకుంటున్నాం. 1 గంట 2 గంటలు దీన్ని కూడా కేటాయిస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మన కష్టంతో పాటుగా సైడ్ ఇన్కమ్ కూడా వాళ్ళకి జనరేట్ అవుతుంది. ఇంకోటి, ఇది సేఫ్టీ ఇన్కమ్. మన పిల్లల తరానికి 3 తరాలకి ఇస్తుంది 10 రూపాయలు ఇచ్చినా సరే. ఇలాంటి ఆపర్చునిటీ ఉందా? పెద్ద ఉద్యోగస్తులు చేస్తున్నారు, కలెక్టర్లు, ఐఏఎస్లు, పోలీస్ ఆఫీసర్స్, బిజినెస్ మ్యాన్స్, లాయర్లు, వీళ్ళందరికీ డబ్బులు సరిపోగా చేస్తున్నారా? లేదు. సైడ్ ఇన్కమ్ కావాలి, సేఫ్టీ, సెక్యూరిటీ ఇన్కమ్ కావాలా? ఈరోజు 10 లక్షలు వస్తున్నాయి అనుకుందాం, లేదు 10 రూపాయలు వస్తున్నాయి అనుకుందాం. వారికి సంథింగ్ ఏదైనా జరిగిందంటే వాళ్ళ పిల్లలకు కూడా వెస్టేజ్ పోషించిద్దాం. ఆ సెక్యూరిటీ ఇన్కమ్ కోసం మనం దీన్ని పని చేసుకుంటున్నాం. ఒక్కసారిగా మీ ఉద్యోగాలు మానుకొని ఒక్కసారిగా చేయండి అని అంటలేదు. మనం చేసుకునే పని మనం చేసుకుంటా ఒక స్టాండర్డ్గా దీంట్లో మనకి ఇన్కమ్ జనరేట్ అవుతున్నట్లు అప్పుడు దీన్ని పూర్తిగా వదిలేసి దీని మీద వర్క్ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఈ ఆపర్చునిటీని అందరూ ఉపయోగించుకుంటానికి వద్దు. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.